హాయ్ ఫ్రెండ్స్. సెక్స్ సమస్యల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. సెక్స్ సమస్యలు టీనేజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇవాళ రేపు టీనేజర్స్ చాలామంది ఫోన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళకు నిద్ర లేదు. వాళ్ళకు సరిగ్గా డైట్ లేదు. ఇవన్నీ వాళ్ళెప్పుడైతే 21, 22 క్రాస్ చేస్తారో, ఎప్పుడైతే పెళ్ళికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారో, అక్కడ వీళ్ళకు ఈ సమస్యలు వస్తాయి. అక్కడ వాళ్ళు ఈ చేసిన ప్రాబ్లమ్ అంటే పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ గానివ్వండి, ఇవన్నీ చూసి వాళ్ళు నిద్ర లేకుండా ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే డెవలప్ అవుతాయో వాళ్ళ బాడీ మీద, వాళ్ళ ఫిజిక్ మీద, వాళ్ళ బ్రెయిన్ మీద ఏం ఎఫెక్ట్ పడుతుందో అది మనకు తెలుస్తుంది. ఈరోజు మనము డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. దానిని ఎలా మనం ఆపగలుగుతామో దాని గురించి కూడా మాట్లాడదాము. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, బిస్మిల్లా యునాని క్లినిక్ నాంపల్లి నుంచి. సో, ఈరోజు మనం డిస్కస్ చేస్తాము. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. యంగ్‌స్టర్స్ నార్మల్లీ ఏందంటే ఇవాళ రేపు ఇండిపెండెంట్ అయిపోతున్నారు. పేరెంట్స్ వాళ్ళకు ఏం చెప్పలేకపోతున్నారు. పేరెంట్స్ ఏమంటున్నారంటే పేరెంట్స్‌కి మేము చదువుతున్నాము. ఫోన్ ఇంపార్టెంటు. అది ఇది. ఈ ఫోనే చాలా దీని గురించి మనం ఆలోచించాలి. ఈ ఫోన్ మంచి కొరకు గూడా యూజ్ జేయొచ్చు. దానిని మనము అందులో మెటీరియల్ ఉన్నది. సోషల్ మీడియా ఇవాళ రేపు మీకు తెలుసు గదా! పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ గానివ్వండి, మైండ్ డిస్టర్బ్ చేసే అందులో మాటలు అవి అవి ఉంటాయి. అవన్నీ యూజ్ చేసిన తర్వాత మైండ్ ఒక్క దగ్గర ఉండదు. వాళ్ళకు స్టడీస్‌లో గూడా మైండ్ సెట్ కాదు. అందుకనే పేరెంట్స్ వాళ్ళ మీద ఒక కన్నేసి ఉండాలి. వాళ్ళకు కౌన్సెలింగ్ ఇస్తూ ఉండాలి. ఈ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది చూసిన తర్వాత వీళ్ళు టీనేజర్స్ ఏ మాకు ఏకాంతం కావాలన్నట్టు ప్రైవేట్ స్టడీ చేస్తున్నాం, అది చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది వాళ్ళకు. చెప్పి వాళ్ళు ఫస్ట్ దే సెర్చ్ ఫర్ లోన్లీనెస్. ఏకాంతంలో వెళ్ళిన తర్వాత వాళ్ళు వాట్ దే డూ ఈస్ దే వాచ్ దోస్. దే గెట్ అట్రాక్టెడ్. అదంతా అక్కడ చూస్తారు. అది నేచురల్ అది. ఇక అక్కడెళ్ళిన తర్వాత వాళ్ళు అది చూసిన తర్వాత వాళ్ళు ఒక హ్యాబిట్‌లో పడిపోతారు. అదేంటంటే మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం. ఈ హస్తప్రయోగం ఏదైతే చేస్తారో ఇందులో ఏందంటే మోడర్న్ మెడిసిన్ ఏమంటాదంటే ఓకే. నో ప్రాబ్లమ్ ఇది చేయొచ్చు. దాంతో ఏమి ఇబ్బంది ఉండదు. అది కరెక్ట్ కాదు. నా దృష్టిలో నేను లాస్ట్ 24 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. నా దగ్గర ఒక 100 పేషెంట్స్ వస్తే వాళ్ళందరూ మాస్టర్బేషన్‌లో ఇన్వాల్వ్ ఉంటారు. దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్లనే వాళ్ళకు ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, వాళ్ళకు వాళ్ళ వైఫ్‌కి సాటిస్ఫై చేయట్లేదనే కంప్లెయింట్సు, ఆహ్, దానివల్లనే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షను, దానివల్లనే ఫర్టిలిటీ గూడా ఎఫెక్ట్ అవుతుంది. అది ఎలా అవుతుంది? ఏంది? నేను మీకు దాని గురించి చెప్తాను డీటెయిల్‌గా. కానీ నేను చెప్పేది మీరు గమనించండి. ఇది రూట్ కాజ్. ఇ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ వాళ్ళు ఇవాళ రేపు చాలామంది ఆండ్రాలజిస్ట్ ఇవాళ రేపు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఎక్సెసివ్ మాస్టర్బేషన్ చేయకూడదు. ఎక్సెసివ్ మాస్టర్బేషన్ చేస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే ఎక్కువగా హస్తప్రయోగం. దానికో పారామీటర్ లేదు. చాలా ఆండ్రాలజిస్ట్స్ ఇవాళ రేపు ఏం చెప్తున్నారంటే యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ థట్ ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. రిసర్చ్‌లో ఉంది ఇంకా అది. ఎందుకంటే ఈ మాస్టర్బేషన్ జేయడం వలన నరాలు చాలా వీక్ అయిపోతున్నాయి. నరాల బలహీనత ఏదైతే ఉంటుందో అది చాలా డెవలప్ అవుతుంది. నరాలు మన బాడీకి అంటే చాలా ఇంపార్టెంట్ అవి హెల్తీ ఉండడము. ఆ నరాలు బ్రెయిన్‌తో స్టార్ట్ అవుతాయి. స్పైనల్ కార్డ్ ద్వారా ఆల్ బాడీలో వెళ్తాయన్నమాట. అక్కడెళ్ళిన తర్వాత ఈ నరాలు ఒకవేళ వీక్ అయిపోతే చాలా ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. వాళ్ళ మైండ్ టు బాడీ కొరిలేషన్ ఉండదు. వాళ్ళకు నిద్ర ఉండదు. స్లీప్ డిజార్డర్స్ ఒస్తాయి. వాళ్ళ కాన్సంట్రేషన్ లెవెల్ తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్ళు ఏందంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ అంతా నష్టపోతున్నారు. మీరు గమనిస్తే మనము ఒకవేళ 90స్‌లో వెళ్ళిపోతే అప్పుడు ఫోను లేదు, టీవీ లేదు, ఏమి లేదు. అప్పుడేంటంటే ఏదో వీక్లీ వన్స్ ఒక మూవీ ఒస్తుండే. సండే సండే ఏదో ఒకటి ఒక సీరియల్ ఒస్తుండే. అసలు స్క్రీన్ అనేది తెలీదు. అప్పుడేందంటే చాలామంది హెల్తీ ఉండే. వాళ్ళు బయటికెళ్తుండే. చాలా మందితో మాట్లాడుతూ ఉంటుండే. ఒక రకమైన సోషల్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడతారు. గేమ్స్, కబడ్డీ గానివ్వండి, అంటే వివిధ రకాల రకాల వాళ్ళు హెల్తీ ఉంటుండే. ఆహ్, నడవడము, రన్నింగ్ జేయడము,
వ్యవసాయం జేయడము, ఇలాంటివి చాలా అవి ఉండే. స్కూల్‌కెళ్ళినా గానీ సైకిల్ ద్వారా వెళ్ళడము, బై వాక్ వెళ్ళడము, ఇవన్నీ ఉంటుండే. ఇవాళ రేపు ఇన్‌యాక్టివిటీ ఏమి లేదు. లోన్‌లీనెస్ చాలా ప్రిఫర్ జేస్తున్నారు. ఎవరి దగ్గరైనా ఫోన్ ఉంటుంది. దాని గురించే దే విల్ ఇన్వాల్వ్ ఇన్ దట్ ఓన్లీ. దీని వలన చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఒకవేళ ఎవరికైనా ఈ మాస్టర్బేషన్ లాంటి హ్యాబిట్ ఏదైనా ఉండి ఎక్సెసివ్‌గా చేసి మీకు మాస్టర్బేషన్ చేసే వాళ్ళకు ఎక్కువగా ఎవరైతే చేస్తారో అంటే వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలుసు ఏమవుతుందో. వీక్‌నెస్ అది ఇది కొంచెం రాగానే వాళ్ళు దాంతో కొరిలేట్ చేస్తారు. ఇంకా వీక్‌నెస్‌లో ఎళ్ళిపోతారు. అయితే వాళ్ళకు అంత భయపడనవసరం లేదు. నీడ్ నాట్ అంటే చాలామంది ఏందంటే నాకు ఇగ లైఫ్ నాదయిపోయింది. నేనిక పెళ్లి చేసుకోలేను. ఇక నేను చేసుకున్నా నా వైఫ్‌కి నేను సాటిస్ఫై చేయలేను అన్నట్టే వాళ్ళు డిసైడ్ వాళ్ళకి వాళ్ళే జడ్జ్ చేసుకుంటారు. మీరు అంతా ఆహ్, మీరు సెల్ఫ్ జడ్జ్ చేసుకోకూడదు. మీరు మంచి క్వాలిఫైడ్ యునానీ డాక్టర్ గానివ్వండి, ఆయుర్వేదిక్ డాక్టర్ గాని ఎక్కడున్నా మీరు అక్కడ కలిసి మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి. నా దగ్గర చాలామంది ఇలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. నేను సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్మెంట్ చేస్తాను. కౌన్సెలింగ్ సెషన్స్ ఇస్తాను. ఒకవేళ మీరు మీ పార్ట్నర్‌తో గూడా వస్తే మా దగ్గర మా లేడీ డాక్టర్ సాజిదా సుల్తానా అని ఎండీ యునాని ఉంటారు. వాళ్ళు లేడీస్‌కి కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరం ఉంటే వాళ్ళకి గూడా ఏదైనా టిప్స్ ఇస్తారు. జెంట్స్‌కి నేను చూస్తాను. నేను మెడిసిన్స్ ఇస్తాను. ప్లీజ్ ఏదైనా మీకు ఉంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీరు అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు మీ స్లాట్ బుక్ చేసుకోండి.